ஆந்திராவில் இறுதி கட்ட தேர்தல் பிரச்சாரம் நிறைவடையும் நிலையில் தவிடு மூட்டைகளுடன் கடத்தப்பட்ட 7 கோடி ரூபாய் பறிமுதல் செய்யப்பட்ட விவகாரம் பரபரப்பை ஏற்படுத்தியிருக்கிறது. இந்த 7 கோடி ரூபாய் யாருடையது என்ற கோணத்தில் விசாரணை மேற்கொள்ளப்பட்டிருக்கிறது. ஆந்திராவில் தவிடு மூட்டைகளுடன் 7 கோடி ரூபாய் பணத்தை தேர்தல் பறக்கும் படை அதிகாரிகள் பறிமுதல் செய்திருக்கிறார்கள். கிழக்கு கோதாவரி மாவட்டம் அனந்தபள்ளியில் வேன் மீது மினி லாரி மோதி விபத்துக்குள்ளான மினி வேனை போலீசார் சோதனையிட்ட போது தவிடு மூட்டைகளுக்கு நடுவே கட்டுக்கட்டாக 7 கோடி ரூபாய் பணம் இருந்தது கண்டுபிடிக்கப்பட்டது. இந்நிலையில் அந்த பணத்தை பறிமுதல் செய்து யாருடையது என்ற கோணத்தில் விசாரணை மேற்கொள்ளப்பட்டு வருகிறது. 7 கோடி ரூபாயை பறிமுதல் செய்த அதிகாரிகள் விசாரணை மேற்கொண்டு வருகிறார்கள். పడింది పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మన సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండి అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజేసి చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ నుంచి మండపేట వెళ్తుందండి. హైదరాబాద్ నుంచి మండపేట ఉన్నారు. అతను నాకు తెలీదు, నేను ఇక్కడ విజయవాడ ఎక్కానని చెప్తున్నాడు. అక్కడ వరకు వేరే డ్రైవర్ ఇచ్చి అక్కడ నుంచి ఇంకో డ్రైవర్ మారారు. అతను వచ్చేసి ఉదయం హాస్పిటల్కి వెళ్ళాడు. డ్రైవర్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంకో డ్రైవర్ వచ్చేసి దెబ్బలు తల్లివాడికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. உடனுக்குடன் செய்திகளை தெரிந்து கொள்ள சன் நியூஸ் பெல் ஐகானை கிளிக் பண்ணுங்க.